హలో అందరికీ. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మ్యాంగో ట్రీ ఉందండి. మేమైతే మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నాము. చాలా పెద్ద చెట్టు అండి ఇది. ఆహ్, చాలా కష్టము కాయలు కొయ్యడం గూడా. ఇది ఒకటి కర్రలాగా ఉండే, ఒక సీకు ఉండే దానికైతే జాయిన్ చేసి ఇట్లా ట్రై చేస్తున్నాము. మొత్తానికైతే అన్నీ కూడా కింద పడ్డాయండి. ఒక 25 టు ఐ గెస్ 30, 30 అట్లా కట్ చేసామన్నమాట ఫస్ట్. ఇది మనం మందులు కానీ అట్లా ఏమీ వేయకుండా పెంచిన చెట్టు అనమాట. సో ఇది ఇంట్లో ఉన్నదేను. సో ఆర్గానిక్ మ్యాంగోస్ అనమాట ఇవి. ఈ రోజులలో ఎక్కడ దొరుకుతున్నాయండి అసలు మనకు. అన్నీ కూడా మందులు వేసి మాగబెడుతున్నారు. చాలా కష్టమవుతున్నాయి. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము, కానీ ఆ మందులు వేసి మాగబెడుతుంటే టేస్ట్ ఉండవు, ఏమి ఉండవు అసలు. మేమైతే ఇట్లా కట్ చేసుకున్నామండి. అండ్ మాగబెట్టడం కూడా ఒక టబ్లో అట్లా పెట్టేసి మేము న్యాచురల్గా అయితే మాగబెట్టామండి. ఒక 10 to 12 డేస్ అయితే టైం పట్టింది. కొన్ని కొన్ని మాగుతూ వచ్చాయండి. ఒకసారి 1 డే ఒక 2, 3 అట్లా డైలీ కొన్ని కొన్ని మాగాయి అనమాట. ఇట్లా మా మమ్మీ చూపిస్తుంది చూడండి ఎట్లా పెట్టిందో. ఇట్లా ఒక పేపర్, ఒక్కొక్క కాయకి ఒక్కొక్క పేపర్ తీసుకొని ఇట్లా చుట్టినామన్నమాట. చుట్టి ఒక టబ్లో కింద ఒక క్లాత్ వేసేసి, అలాగే ఇంకొక క్లాత్లో ఇవన్నీ కూడా మామిడికాయలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పేపర్లో అయితే చుట్టి ఇట్లా ఈ విధంగా అయితే పెట్టినామన్నమాట. ఈ మొత్తం కూడా మళ్ళీ ఒక క్లాత్లో మొత్తం చుట్టేసి ఒక బెడ్షీట్ అయితే గాలి పోకుండా అయితే పెట్టేసిందనమాట మా మమ్మీ. ఇట్లా కొన్ని కొన్ని మాగినాయి అనమాట. ఇవైతే మాగినవి నాకు కూడా కొన్ని పంపించింది మా మమ్మీ. ఇప్పుడైతే కట్ చేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి తిన్నామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంత స్వీట్ అంటే అంత స్వీటు. ఇంత స్వీట్ మ్యాంగోస్ అసలు దొరకవు మనకి. చాలా లక్కీ మేము, మాకైతే దొరికినాయి. మేమైతే మంచిగా తిన్నాము. ఇక్కడైతే నేను కట్ చేస్తున్నా చూడండి, ఎట్లా ఉంది చూడండి. జ్యూస్ అయితే కారిపోతుంది కట్ చేస్తుంటే అసలు. మళ్ళీ నేను చెప్తుంటే కూడా నాకు నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి. మళ్ళీ తినాలనిపిస్తుంది. అయిపోయినాయి ఇంకా మ్యాంగోస్ అన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా తినేసినాము. అయితే కానీ ఈ పద్ధతిలో మాగబెట్టుకోండి, ఎవరికైనా ఛాన్స్ ఉంటే మంచిగా మాగుతాయి. ఇట్లా ఒక టబ్లో అయితే మంచిగా బట్టలు వేసేసి ఒక క్లాత్లో ఒక్కొక్క మ్యాంగో అయితే ఇట్లా పేపర్లో చుట్టేసి పెట్టేసుకోండి. ఒక 1 వీక్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయండి. ఒక 1 డేకి 2, ఇంకొక డేకి 2 or 3 అట్లా ఉన్న మ్యాంగోస్ అన్నీ కూడా మాగిపోతూ వస్తాయి అన్నమాట. ఈ పద్ధతిలో మాగబెట్టుకుంటే స్వీట్ కూడా చాలా బాగుంటాయండి. స్మెల్ అయితే ఇట్లా కోస్తూ ఉంటే ఇట్లా మాగుతూ ఉంటేనే ఇట్లా స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్కే మనకు తెలిసిపోతుంది మ్యాంగోస్ అన్నీ కూడా మాగిపోయినాయి అనేసి. ఇట్లా ఈ పద్ధతి అసలు పాత పాత రోజుల్లో ఇట్లా మాగబెట్టేవాళ్ళు అనమాట. ఊర్లో అయితే మా తాతయ్య వాళ్ళు ఇట్లా తీసుకునేవాళ్ళు. అప్పట్లో అయితే కిలోలు కాదండి, వందల్లాగా తీసుకునేవాళ్ళు. 100 ఇంత, 200 ఇంత, 400 ఇంత అట్లా వచ్చిండ్రు అనుకోండి మ్యాంగోస్ అమ్మేవాళ్ళు. ఒకరిద్దరికే అయిపోతాయి అన్నమాట. అట్లా తీసుకొని గడ్డీలు అయితే మాగబెట్టేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనకి గడ్డెడ దొరుకుతుందండి, గడ్డి అసలు లేనే లేదు కదా. మేబీ దొరికే వాళ్ళు అట్లా గడ్డిలా కూడా పెట్టుకోవచ్చు. మాకైతే దొరకలేదు. ఇంకా మేమైతే బెడ్షీటు ఇట్లా క్లాత్లో పెట్టేసి ఈ విధంగా అయితే మాగబెట్టుకున్నాము. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసిండ్రు కదా కలర్ అయితే ఎట్లా ఉందో, పసుపు కలర్ అసలు. చూస్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది. కొత్తగా ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ టైమ్. బాయ్ అండి.